మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం స్త్రీ యొక్క విశిష్టత, వాళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు, దానికి సంబంధించిన పరిష్కారం గురించి మనం చర్చిద్దాం. ఇవాళ స్త్రీ యొక్క పాత్ర ప్రతి కుటుంబంలో కూడా ఎంతో విశిష్టమైంది. అందుకని భారతదేశ ప్రభుత్వం దాన్ని గుర్తించి నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రాం ద్వారా మహిళలకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ మహిళ యొక్క ఆరోగ్యాన్ని గురించి మనం ఏం చేయాలి అనే ఒక క్రమంలో మా సన్నెడ్చి కంపెనీ వారు కొన్ని మహిళలకు సంబంధించిన అత్యద్భుతమైన ఉత్పత్తుల్ని తయారు చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మహిళల్లో అసలు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి? ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళల్లో థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. దీంతోపాటు చాలామంది మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్, గర్భాశయ దోషాలు. ఈ గర్భాశయ దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి? వైద్య విధానపరంగా మనం చూసినట్లయితే పీసీఓఎస్, పీసీఓడి అంటే సామాన్యంగా మనం తెలుగు భాషలో చూసినట్లయితే ఏమండి మా అమ్మాయి అండాశయాల్లో నీటి బుడగలు వచ్చాయి, ఇవి ఉండడం వల్ల పీరియడ్స్ సరిగా రావడం లేదు, ప్రత్యుత్పత్తి జరిగి పిల్లలు పుట్టడం లేదు అనేది ప్రధానంగా మనము 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశీయ పరంగా ఈ సమస్యను చూస్తున్నాం. అలాగే చాలామంది మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంతమందిలో ఎక్కువగా రక్తస్రావం జరగడము, కొంతమందిలో కొద్దిగా రక్తస్రావము, స్కాంటీ మెన్సెస్, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అనే సమస్యలను చూస్తున్నాం. ఇంకా మనము వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, లికోరియా, అలాగే రెడ్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ కానీ స్కాంటీ మెన్సెస్ కానీ, నెలసరి ముందు, నెలసరిలో, నెలసరి తర్వాత పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, కాళ్ళు 2 లాగడం కానీ, నడుము నొప్పి రావడం కానీ, తర్వాత తలనొప్పి రావడం కానీ, రొమ్ములు బలంగా గట్టిగా దృఢ పదార్థాలలాగా ఉండడం కానీ ఎన్నో సమస్యల్ని చూస్తున్నాం. అలాగే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, అక్కడ మూత్రాశయంలో ఎన్నో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామంది స్త్రీలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అవి కాకుండా గర్భసంచిలో కణుతులు, యుటరైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాగే సర్విక్స్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ వల్ల బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న జీవనశైలి, ఆహార విధానాల వల్ల ఎన్నో ఒత్తిళ్ల కారణంగా మేజర్గా స్త్రీలలో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పరంగా ఉన్న అవయవం ఏదైతే గర్భసంచి ఉందో దాని పరంగా ఎన్నో వ్యాధులు గురవుతున్నారు. మరి రాజీవ్ దీక్షిత్ మహానుభావుడు స్త్రీల గురించి ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఒక హోమియో డాక్టర్ అయినప్పటికీ వాగ్భటాచార్యులు రాసిన అష్టాంగ హృదయాన్ని ఎంతో లోతుగా చదివి మనిషికి కావలసిన ఆహార నియమాలను, ఎన్నో వైద్య మార్గాలను చాలా చక్కగా ఆయన సూచించడం జరుగుతుంది. ఆయన ఒక లెక్చర్లో స్త్రీ యొక్క పాత్ర ఎలాంటిది అంటే, స్త్రీ ఒక గుంజ లాంటిది. అంటే ఇప్పుడు మనము ఒక పశువుల కొస్తానికి వెళ్ళినట్లయితే ఒక గుంజ ఉంటే ఆ గుంజకి ఒక ఆవుని, దాని ఆవు దూడని, ఇంకొక ఆవుని, 3టిని ఒక గుంజకు కట్టేయడం జరుగుతుంది. అంటే ఒక గుంజ ఈ 3 జీవుల్ని రక్షిస్తుంది. అదే ఆ గుంజ బయటకు వచ్చినట్లయితే, అంటే ఆ నాటిన కర్ర బయటకు వచ్చినట్లయితే ఈ 3 కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో స్త్రీ పాత్ర ఎలాంటిది అంటే, భర్తకు భార్యగా, తండ్రికి కూతురుగా, బిడ్డకు తల్లిగా, చెల్లెలికి అక్కగా, ఇంకొకరికి వదినగా, ఇంకొకరికి తోడుకోడలుగా తన పాత్ర ఎంతో పోషిస్తుంది. అటువంటి స్త్రీమూర్తి ఆరోగ్యాన్ని కాపాడడము చాలా ప్రధానమైంది. అదే కాకుండా భగవంతుడు సృష్టిలో స్త్రీకి ఇచ్చిన ప్రధానమైంది ఏంటి అంటే
ప్రాజెని సంతానాన్ని ఇవ్వడం, తన ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా ఇంకొక జీవిని పుట్టించడం. కాబట్టి మాతృమూర్తి మాతృదేవో భవ అని మన వేద సంస్కారాల్లో ఉంది. అలాంటి స్త్రీకి ఇలాంటి ఎన్నో గర్భాశయ దోషాలు, వాళ్ళకు మహిళలకు వచ్చే సాధారణంగా వచ్చే ఈ నెలసరి ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందుల్ని ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. వీటికి పరిష్కారం ఏంటి? వాటికి సన్నెర్జీ కంపెనీ చూపించిన అత్యద్భుతమైన పరిష్కారమే ఈ నారీప్రియ. నారీప్రియ అంటే ఇంగ్లీష్లో ఉమెన్ లవింగ్. నారి అంటే స్త్రీ, ప్రియ అంటే ప్రియమైనది, స్త్రీలందరికీ ప్రియమైనది. ఎందుకు ఇది ప్రియమైంది చూద్దాం. ఈ ఉత్పత్తి వాడడం వల్ల ఇందువరకు మనం ఇంతకుముందు ఏమైతే మనం స్త్రీలలో వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నామో వాటన్నిటికీ కూడా మంచి పరిష్కారం ఇవ్వడానికి మా సన్నెర్జీ వారు మిషన్ హెల్త్లో భాగంగా ఈ ఉత్పత్తిని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఉత్పత్తిలో ఏమేమి అనుఘటకాలు ఉన్నాయి, ఏమేమి పదార్థాలతో ఈ ఉత్పత్తి తయారు చేయబడింది? అశ్వగంధ శక్తిని పెంచుతుంది. శతావరి ఇది శక్తిని పెంచి స్త్రీలలో ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థను గర్భాశయ దోషాల నుంచి తీసివేస్తుంది. పసుపు వల్ల ఉపయోగము యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, సెల్ రీజనరేటివ్ ప్రోడక్ట్. అత్యద్భుతమైన లక్షణం పసుపులో ఏంటయ్యా అంటే అందరూ యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగానే చూస్తారు, కానీ దీంట్లో ఉన్న చాలా గొప్పది ఏంటంటే అందులో ఉన్న క్యుర్క్యుమిన్ సెల్ రీజనరేటివ్ ప్రోడక్ట్. అంటే గర్భసంచిలో ఏవైనా కణాలు చనిపోయి బయటికి పోయినట్లయితే కణాల పునరుత్పత్తికి క్యుర్క్యుమిన్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ సెల్ రీజనరేషన్ అపార్ట్ ఫ్రమ్ ది యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. తరువాత దీనిలో ఇంకా అత్యద్భుతమైన పదార్థం ఏంటంటే అబ్రక భస్మం. ఈ అబ్రక భస్మము ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, రక్తస్రావం ఎక్కువ అవుతుంటే దాన్ని అరికడుతుంది. మరి రక్తస్రావం ఎక్కువ అవడం వల్ల స్త్రీలలో రక్తహీనత దోషాలు, హీమోగ్లోబిన్ తక్కువ అవడం జరుగుతుంది. మరి దాని నుంచి కాపాడడానికి మండూర భస్మం ఉంది. మండూర భస్మం వల్ల ఎర్ర రక్త కణాల అభివృద్ధి జరిగి హీమోగ్లోబిన్ పెంచబడుతుంది. ఈ విధంగా ఈ కంపెనీ ఉత్పత్తిలో ఎన్నో రకాల పదార్థాలు స్త్రీ ఆరోగ్యానికి, ఋతుచర్యలు సరిగా రావడానికి, నెలసరిలో వచ్చిన ఇబ్బందులను మనం అధిగమించడానికి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడడానికి, దాని పరంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి చాలా మంచి పదార్థం ఏంటి అంటే నారీప్రియ. నారి అంటే స్త్రీ, ఆడవారికి ప్రియమైనది, ఉమెన్ లవ్వింగ్ ప్రోడక్ట్. సన్నెర్జీ యొక్క టాప్ ప్రోడక్ట్, ఫిమేల్ హెల్త్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఈజ్ నారీప్రియ. ఈ పదార్థాన్ని గురించి మా ప్రోడక్ట్ డేటాలో మా సన్నెర్జీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా, మా హెల్త్ కన్సల్టెంట్స్ ద్వారా మాలాంటి డాక్టర్లను మీరు సంప్రదించినట్లయితే మీ ఇబ్బందులకి కావలసిన ఆరోగ్య సలహాలతో పాటు ఈ ప్రోడక్ట్ని అందజేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోడక్ట్ని సార్ ఎలా ఉపయోగించాలి? చాలా సింపుల్. ఆహారం తీసుకున్న తర్వాత, అంటే టిఫిన్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ, రాత్రి డిన్నర్ తర్వాత కానీ 5 గ్రాముల పౌడర్ని పాలల్లో తీసుకొని సేవించాలి. ఒకవేళ పాలు పడని వారైతే వేడి నీటిలో తీసుకొని సేవించాలి. అంటే రోజుకి ఉదయం 10 గ్రాములు కానీ సాయంత్రం 10 గ్రాములు వాడచ్చు. తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క శరీర ధర్మాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజులో 10 గ్రాములు కూడా 5 గ్రాములు తీసుకోవచ్చు. మంచి ఆరోగ్యం రావాలి అంటే కంపెనీ సూచించిన పరిమాణము ఉదయం ఒక 10 గ్రాములు, సాయంత్రం ఒక 10 గ్రాములు, సుమారుగా ఒక స్పూన్, స్టీల్ స్పూన్, ఒక స్పూన్ మనం తీసుకున్న టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే స్త్రీ ఆరోగ్యము ఎంతో మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.